హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాతి కనక బ్లాగ్స్. ఈరోజు వీడియో వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి వంకాయలు. ఇవి వంకాయలు ఈ సైజులో మీడియం సైజులో కోసుకుని ఉప్పు వాటర్లో వేసుకునండి, లేదంటే కనుక విడిగా నల్లబడిపోతాయి. విడిగా ఉంటే వంకాయలు, ఉల్లిపాయలు 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను, టమాటోస్ 3 తీసుకున్నాను, గ్రీన్ చిల్లీ చీలికలుగా కట్ చేసుకున్నవి, కరివేపాకు, తాలింపు వేసుకోవడం పోపు దినుసులు, పచ్చెనపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, కొరియండర్ పౌడర్, ఆయిల్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలండి. దాంట్లో మనం ముందుగా తీసుకున్న 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. ఈ వంకాయలు మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి. రకరకాలుగా చేస్తారు వంకాయ వేయించుకొని తింటారు, ఉప్పు కారం పెట్టుకుంటారు, లేదంటే పొడుము పెట్టుకుంటారు. మనం పుట్నాల పొడుము వేసుకుంటాం కదా, ఆ పొడుము అందులో పెట్టుకుంటారు, కాల్చుకుంటారు, పచ్చిపులుసు చేస్తారు. చాలా రకాలుగా చేస్తారండి మా అత్తమ్మ గారి ఇంట్లో. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పోపు దినుసులు వేసేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అందరూ తింటారు, నేను తిన్నండి, నాకు ఇష్టం ఉండదు వంకాయ. తర్వాత కరివేపాకు వేసుకుందాం, పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాం. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే సాల్ట్, పసుపు వేసుకుందామండి. ఇది కొంచెం లైట్గా మగ్గనిద్దాము. కొంచెం అండి మనం వంకాయలు వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో టోటల్గా 2 ఒకేసారి మగ్గనిచ్చేద్దాము. మనం ముందుగా ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయలు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి దీన్ని కలిపేసి మూత పెడదామండి. ఇప్పుడు దీన్ని కలిపేసాం కదా, ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం 10 minutes. ఇప్పుడు చూద్దాం మగ్గిందో లేదో. కొంచెం మగ్గినాయండి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేద్దాం.
టమాటాలు వేసేసానండి. దీన్ని కూడా ఒక 5 to 10 minutes మగ్గనిద్దాం. టమాటాలు వేసాం కదా, ఈలోపు ఏమన్నా వంకాయ కనుక ఉడకకుండా ఉంటే కనుక అది కూడా ఉడుకుతుంది. 5 to 10 minutes మగ్గనిద్దాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. చూసేద్దాం రండి, వంకాయలు టమాటా రెండు మగ్గినీలేవో చూద్దాం. ఫుల్గా అయితే మగ్గిపోయిందండి. లైట్గా దీంట్లో కొంచెం వాటర్ ఉంది, ఇక్కడ అక్కడక్కడ కనిపిస్తుంది. వాటర్ మగ్గిపోవడానికి మూత తీసేద్దాం. మూత తీసేసి మగ్గనిద్దాము. చక్కగా మెత్తగా వంకాయ కూడా చాలా బాగా ఉడికిందండి. మీరు కనుక నాన్ స్టిక్లో చేసుకుంటే నాన్ స్టిక్ మూత పెట్టుకోవచ్చు, లేదంటే విడిగా గిన్నెల్లో చేసుకుంటారు కదా కొంతమంది, తెల్ల గిన్నెల్లో వాటిల్లో. అలాంటి గిన్నెల్లో చేసుకున్నప్పుడు దాని గిన్నె మీద ప్లేట్ పెట్టి ప్లేట్లో వాటర్ పోస్తే కనుక త్వరగా మగ్గుతున్నాయండి వంకాయలు, త్వరగా మగ్గుతుంది. మా అత్తమ్మ వాళ్ళు ఇంట్లో అలాగే చేస్తారండి. వంకాయ మగ్గి పెట్టేటప్పుడు ఏదైనా సరే, బెండకాయ కానీ దొండకాయ కానీ ఏ కూర చేసినా అలా మూత పెడతారు. మూత పెట్టి వాటర్ పోస్తారు. నా దగ్గర నాన్ స్టిక్ ఉందని నాన్ స్టిక్లో చేశానండి. ఇది పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కారము, కొత్తిమీర, కొరియాండర్ పౌడర్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. వేసేసుకొని కలిపేసుకోవటమేనండి. మా పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారని చెప్పి కొంచెం కారం తక్కువ వేసాను. మీకు ఎంత కారం ఇంకా కావాలంటే కనుక వేసుకోవచ్చు. ఎందుకంటే నేను ముందుగా పచ్చిమిరకాయలు చీలికలు వేసుకున్నాను కదండి, అందుకని కొంచెం కారం తగ్గించి వేసాను. చూడండి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి సర్వింగ్ బౌల్లో తీసేస్తున్నాను మనం చేసిన వంకాయ కర్రీని. మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా కర్రీ రెడీ అండి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం కూర వేసుకొని అలా తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, టేస్ట్ చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. మీరు కనుక వంకాయ కర్రీని ఎలాగని ప్రిపేర్ చేస్తే కనుక దాన్ని కూడా కామెంట్లో పెట్టండి ఎలా చేస్తారో. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.